వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఉదయం 10:30 తాడేపల్లి పార్టీ ఆఫీసులో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. కీలక అంశాలపై చర్చించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఉదయం 10:30 తాడేపల్లి పార్టీ ఆఫీసులో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. కీలక అంశాలపై చర్చించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఉదయం 10:30 తాడేపల్లి పార్టీ ఆఫీసులో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. కీలక అంశాలపై చర్చించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, రేపు తాడేపల్లిలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? హరీష్, రవి, రేపు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ముందున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ అదేవిధంగా మండలి సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి పోరాటాలు వంటి అంశాలపైన, అదేవిధంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలతో ఆక్వా రంగం కావచ్చు, ఇటు పొగాకు రంగానికి సంబంధించినటువంటి రైతాంగం కావచ్చు, ఇటు డిఎస్సి ద్వారా మోసపోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మద్దతుగా ఇప్పటికే వివిధ రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే త్వరలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అజెండాలో ఈ సమస్యలకు చేర్చాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో అవసరమైతే వాయిదా తీర్మానాన్ని కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చి ప్రధానమైనటువంటి సమస్యలపైన పోరాటం చేసే దిశగా ముందుకు క్రమంలో భాగంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పదును పెట్టేటువంటి క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావటం లేదు. అయితే మండలిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో మండలిలో జరిగేటువంటి సెషన్స్ లో వాయిదా తీర్మానాలు ఇవ్వటం, అదేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగా డిఎస్సిలో దాదాపుగా 3 లక్షల పైచులకు అభ్యర్థులు పరీక్షలు రాసినటువంటి నేపథ్యంలో అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల జరిగినటువంటి నష్టాన్ని వివరించేటువంటి అంశంలో భాగంగా అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించేటువంటి క్రమంలో భాగంగా మండలంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాబోయేటువంటి రోజుల్లో డిఎస్సికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేసేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి అజెండాల పైన కూడా ఈ సమావేశంలో చర్చించి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రవి, రైట్.